కేటీఆర్ కూడా ఊహించలేని అంత ఆధారాలు ఈరోజు సిట్ దగ్గర ఉన్నాయి. సజ్జనార్ గారి నేతృత్వంలో ఇప్పుడు సిట్ ఫామ్ అయిన తర్వాత చాలా వేగవంతంగా ఈ ఇష్యూని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. హార్డ్ డిస్క్ అన్నింటినీ కూల్చేసాం, కప్పగాలు చేసాం, మాకు అసలు ఎక్కడ దొరకవు అనుకున్నా కూడా వీళ్ళ ఆటలు సాగల. వీళ్ళకి సరిపడా ఎవిడెన్సెస్ సిట్ ప్రొక్యూర్ చేయగలిగింది. మనం ఒకసారి సినాప్సిస్లోకి వెళ్తే నిన్నటికి నిన్న నందీనగర్లో కేటీఆర్ ఇంటికి వెళ్ళి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత యాజ్ యూజువల్ కేటీఆర్ అక్కడ ఉన్నాడు, సిరిసిల్లలో ఉన్నాడు. అండ్ కేటీఆర్కి ఉన్న స్టాఫ్ వాళ్ళు నోటీస్ తీసుకున్నారు. కేటీఆర్ ఇమీడియట్గా సిరిసిల్ల నుంచి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ని కలవడానికి వెళ్ళారు. న్యాయ నిపుణులందరినీ పక్కన పెట్టుకుని రేపు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, హరీష్ రావుని ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలి, మనకు వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటని చెప్పి కూడా ఫుల్గా ఎగ్జామిన్ చేసుకుని నిష్పక్షపాతంగా రుబ్బి వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ కేటీఆర్ ఒకవేళ ఈరోజు 11 గంటలకి సిట్ ముందుకు రాకపోతే తగు చర్యలు తీసుకుంటామని కూడా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. సో నో డౌట్ హీ హెస్ ఆల్రెడీ మస్ట్ హ్యావ్ స్టార్టెడ్. ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అవుతారు. దీన్ని హై డ్రామా కింద వీళ్ళు చిత్రీకరిస్తారు. మొన్న హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పాడంటే అక్కడ ఏముంది నా బొంద ఏం లేదు, బయటకు లీకులు ఇచ్చుకుంటూ ఉంటారు మీరు, అవన్నీ వేస్ట్ లీక్స్, అసలు లోపల ఏం జరగలేదని చెప్పాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా బయటకు వచ్చి అదే చెప్తాడు, దెర్ ఇస్ నో డౌట్. బట్ అంతిమంగా సిట్ జారీ చేసిన రిపోర్ట్ కనుక మనం చేతికి వచ్చి ఎవరైనా చూడగలిగి లాస్ట్ ఫైనల్ వర్డిక్ట్ ఉంటే చాప్టర్లు గల్లంత అయ్యే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వితౌట్ ఎవిడెన్స్ ఏది చేయడానికి వీల్లేదు.